మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్ఫూర్తి గారు, ఇప్పుడు ఆయిల్స్ వాడతాం కదా హెయిర్‌కి. సో, వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ వి షుడ్ యూజ్ బేసికల్లీ? సో జనరేషన్స్ నుంచి ఇండియన్స్ ఆర్ నోన్ టు పుట్ ఆయిల్. సో మేమంతా ఫ్రమ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ వీ లవ్ టు పుట్ ఆయిల్ యాక్చువల్లీ. Correct. ఇంకేం లేకుండా బట్ ఆయిల్స్ ఆర్ గుడ్. సో అదేం చేస్తుంది, బాగా లూబ్రికేట్ చేస్తుంది హెయిర్ని అండ్ ఇట్ విల్ గివ్ ద షైనీ అపియరెన్స్ అండ్ అది న్యాచురల్ కండిషనర్ లాగా ఇట్ విల్ బి దేర్ ఆన్ ద హెయిర్. బట్ ద ఓన్లీ థింగ్ అంటే మీరు ఎలా యూస్ చేస్తారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు యూ కెన్ వార్మ్ ద ఆయిల్ అండ్ జస్ట్ అప్లై ఇట్ ఓన్లీ జస్ట్ బిఫోర్ బాత్. సో మీరు ఎక్కడ అప్లై చేసినా కూడా రూట్ పైన అప్లై చేయకూడదు, ఆల్వేస్ ఆన్ ద స్టాండ్ నుంచి కిందికి అప్లై చేస్తే నేను చెప్పినట్లు ఇట్స్ అ కండిషనర్. సో ఇప్పుడు మీరు కమర్షియల్ కండిషనర్ ఆల్సో యూ అప్లై ఓన్లీ ఆన్ ద లెంత్ ఆఫ్ ద హెయిర్. ఇక్కడ అప్లై చేయము. సో సేమ్ థింగ్ కోకోనట్ ఆయిల్ కూడా జస్ట్ ఫ్రమ్ ద లెంత్ ఆఫ్ ద హెయిర్కి అంతే అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ అంతే వదలాలి. ఓవర్ నైట్ వదిలి నేను నెక్స్ట్ డే స్నానం చేస్తాను అనేది లేదు. సో జస్ట్ హాఫ్ అన్ అవర్ వదిలేసి యూ టేక్ అ బాత్, జస్ట్ సింగిల్ రిన్స్. ఎక్కువ ఆయిల్ పెట్టేసి నేను 2-3 టైమ్స్ షాంపూ వేస్తాను అనేది ఇట్ విల్ మేక్ యువర్ హెయిర్ మోర్ ఫ్రిజీ, ఇంకా డ్రై అయిపోతుంది. సో జస్ట్ 1 సింగిల్ రిన్స్ ఒకసారి వాష్ చేసేస్తే దెన్ ఇట్ విల్ బీ వెరీ సాఫ్ట్ అండ్ మీకు షైనీ హెయిర్ ఉంటుంది. సో అది వెరీ కేర్ఫుల్గా యూస్ చేయాలి. కానీ యాక్చువల్లీ కాంట్రవర్సీ అవుద్దేమో అనిపిస్తుందండి. బేసిక్గా ఎవరైనా లోపల స్కాల్ప్ నుంచి పెట్టండి, బాగా రుద్ది రాయండి అంటారు ఆయిల్. బట్ మీరు హెయిర్ మరికే రాయమంటున్నారు, స్కాల్ప్కి మరి ఎట్లాగా బలం ఆ లోపల ఉండే రూట్స్కి? సో బేసిక్లీ ఆయిల్ ఏం చేస్తుంది అంటే మా హెయిర్ ఈజ్ లైక్ అ ట్యూబ్, మల్టిపుల్ ట్యూబ్స్ ఉంటుంది. సో అవుటర్ ట్యూబ్ ఇస్ కాల్డ్ క్యూటికల్. సో కోకోనట్ ఆయిల్ ఉండేది, దట్స్ ఓన్లీ ఆయిల్ విచ్ కెన్ పెనిట్రేట్ ఇట్ అండ్ అక్కడ మీ మాయిశ్చర్ లాక్ చేస్తుంది. సో ఇట్ విల్ నాట్ బూస్ట్ హెయిర్ గ్రోత్. సో ఇట్ ఈస్ జస్ట్ గోన్ అ కండిషన్ మీకు. ఓకే. సో హెయిర్ గ్రోత్ రాదు. సో నేను ఎందుకు స్కాల్ప్ పైన వేయకండి అని చెప్పింది అంటే, ఇప్పుడు ఆబ్వియస్లీ నేనేం చెప్పాను, వీఆర్ డూయింగ్ బిఫోర్ బాత్. స్కాల్ప్ ఈజ్ ఆల్రెడీ డర్టీ. స్కాల్ప్లో ఆల్రెడీ ఆయిల్ గ్లాండ్స్ ఉంటుంది, ఆల్రెడీ ఆయిల్ ఈజ్ ఇన్నఫ్ ప్రొడ్యూస్డ్. సో ఆయిల్ పైన మీరు ఇంకొక ఆయిల్ వేస్తే ఆబ్వియస్లీ ఇట్ విల్ నాట్ మిక్స్, 2 లేయర్స్గా ఫార్మ్ అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ యువర్ ఫుడ్ ఫర్ యువర్ బ్యాక్టీరియా అండ్ ఫంగస్. సో డాండ్రఫ్ దాని వల్ల ఎక్కువ అవుతుంది అంటారా? సో జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు డూ హెడ్ మసాజ్, కొంచెం నాకు చాలా ఇష్టం హెడ్ మసాజ్, యూ ఆల్వేస్ డూ ఇట్ ఆన్ అ క్లీన్ గుడ్ స్కాల్ప్. సో మీరు స్నానం చేసి జస్ట్ జెంటిల్ మసాజ్, యూ షుడ్ నాట్ డూ విగ్రస్ మసాజ్ చేస్తే నాకు బాయిల్స్ రావడం, పింపుల్స్ రావడం అని చాలా జనాలు చెప్తారు. సో ఫర్ దెమ్ విగరస్ మసాజ్ అంతా చేయకూడదు. జస్ట్ యూజ్ యువర్ ఫింగర్ టిప్, జస్ట్ జెంటల్ మసాజ్ చేయండి అంతే చాలు. బట్ ఇట్ హస్ టు బి డన్ ఆన్ ద క్లీన్ స్కాల్ప్ ఓన్లీ. మీ డర్టీ స్కాల్ప్ మీద చేసకపోతే యువర్ డాండ్రఫ్ విల్ ఇంక్రీజ్ బికాస్ ఇట్స్ నథింగ్ బట్ ఫుడ్ ఓన్లీ ఫర్ యువర్ బ్యాక్టీరియా అండ్ ఫంగస్. కానీ నేను ఫస్ట్ టైం వింటానండి స్కాల్ప్కి వాడకుండా పెట్టండి అనేది, నిజంగా ఫస్ట్ టైం వింటున్నా ఇన్నేళ్ళగా. కానీ ఏదేదో రకాల ఆయిల్స్ వచ్చినాయి కదండి. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా వెళ్ళి ఇప్పుడు ఆన్ ద కెమెరా చెప్పచ్చో లేదో కూడా తెలియదు, హెర్బల్ ఆయిల్ అని, లేకపోతే వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నాయండి జుట్లు. ఈజ్ ఇట్ ట్రూ? ఆ ఆయిల్స్ మళ్ళీ ఇదేంటిది బాదం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఆయిల్స్, ఆనియన్ ఆయిల్, రోజ్మెరీ ఆయిల్, సో ఇవన్నీ కూడా కావాలా, లేకపోతే ఓన్లీ కోకోనట్ ఆయిల్ ఈజ్ ఇనఫ్ టు హైడ్రేట్ అవర్ హెయిర్? సో మీరు చెప్పినట్ల హెయిర్ ఈజ్ ఓన్లీ ఫర్ హైడ్రేషన్. సో దట్ ఈస్ అ కీవర్డ్. సో అదేం మీకు గ్రోత్ చేయదు. సో మీరు లీటర్స్ అండ్ లీటర్స్ ఆఫ్ ఆయిల్ వేసినా కూడా గ్రోత్ విల్ హ్యాపెన్ హౌ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, మీ న్యూట్రిషన్ వల్ల, మీ కండిషనింగ్ వల్ల అండ్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ ద హెయిర్, అవన్నీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆయిల్స్ వచ్చి వీల్ హ్యావ్ 2 టైప్స్. ఒకటి వచ్చి క్యారియర్ ఆయిల్ ఆర్ ఎసెన్షియల్ ఆయిల్. క్యారియర్ ఆయిల్ అనేది మా నార్మల్ బాదాం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అనేది, కోకోనట్ ఆయిల్, యువర్ ఆర్గన్ ఆయిల్ అండ్ ఆల్. సో ఇది వెజిటేటివ్ ఆయిల్స్. సో దే ఆర్ ఈజీలీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ప్లాంట్ ఫ్యాట్ బేసిక్లీ. సో దాని సీడ్స్ వల్ల లేకపోతే నట్స్ వల్ల వీ టేక్ అండ్ వీ ఎక్స్ట్రాక్ట్. సో ఇవి చాలా న్యూట్రల్గా ఉంటుంది, దే ఆర్ నాట్ వెరీ ఇరిటెంట్. సో ఈచ్ ఒక్కొక్క ఆయిల్కి ఓ క్యారెక్టరిస్టిక్. సో కోకోనట్ ఆయిల్ ఇస్ ద మోస్ట్ ఎఫిషియంట్ బికాస్ అది ఈజీగా ఇట్ విల్ పాస్ త్రూ యువర్ హెయిర్. ఓకే. సో యువర్ ఆల్మండ్ ఆయిల్ అండ్ యువర్ ఆర్గన్ ఆయిల్ దే ఆర్ వెరీ గుడ్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్. వాడచ్చు అంటారా? వాడచ్చు. దే ఆర్ వెరీ లైట్ వెయిట్. సో దే కెన్ బి పుట్. మీకు చాలా డ్రై హెయిర్ ఉంది అంటే ఫర్ నరిషింగ్ పార్ట్ యూ కెన్ యూజ్ ఇట్. ఫ్రిజీ హెయిర్ ఉన్నా సో యూ కెన్ యూజ్ ఇట్. ఆ షైన్ కానీ దట్ స్మూత్నింగ్, రిడ్యూసింగ్ ద ఫ్రిజ్ అంతా తగ్గించేస్తుంది. సో దట్ యూ కెన్ యూజ్. ఓకే. ఆ తర్వాత ఎసెన్షియల్ ఆయిల్స్. సో దీస్ ఆర్ విచ్ ఆర్ దేర్ ఫ్రమ్ ద ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్. సో ఆబ్వియస్లీ అవి చాలా కొంచెం కాన్సన్ట్రేటెడ్, దాంట్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ దే యాక్ట్ యాస్ అ బిట్ ఇరిటెంట్.
సో మీ ఆనియన్ ఆయిల్స్ కానీ, యువర్ రోజ్మెరీ ఆయిల్స్, యువర్ లావెండర్ ఆయిల్స్, సో ఆల్ ఆఫ్ దిస్ విల్ బి దెర్. ఇవి మీరు డైరెక్ట్గా స్కాల్ప్కి వేస్తే ఇట్ ఇరిటేట్ బికాస్ యూఆర్ వెరీ కాన్సన్ట్రేటెడ్. సో యూ కెన్ మ్యాక్స్ యూస్ ఓన్లీ 1 or 2 drops. అది మీ క్యారియర్ ఆల్మండ్ ఆయిల్ అది స్కాల్ప్ టచ్ అవ్వచ్చా? ఎనీ ఆయిల్ ఫర్ దట్ మ్యాటర్, రూట్స్కి, స్కాల్ప్కి ఓన్లీ క్లీన్ స్కాల్ప్. దట్ ఈస్ ద థింగ్ విచ్ వీ డోంట్ డూ. ఓకే. సో అది కరెక్ట్గా చేస్తే దెన్ ఇట్ విల్ గివ్ గుడ్. ఓకే. వాష్ హెయిర్ మీద ఏదైనా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, రూట్స్కి అండ్ స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు. అది డర్టీగా ఉండి 1 week నుంచి ఆర్ 5 days నుంచి హెడ్ బాత్ చేయకపోతే దెన్ వీ హ్యావ్ టు కీప్ ఓన్లీ ద లెంత్ ఆఫ్ ద. సో లేకపోతే కొంచెం నెలకి ఓన్లీ ఎండ్స్ విల్ బి ఫ్రిజీ, అక్కడ అంతే డ్రైగా ఉంది అంటే దెన్ యూ కెన్ టేమ్ ఇట్ అప్ నైస్లీ. సో అది చేయొచ్చు. ఓకే. ఇప్పుడు అన్నాను కదా సెలబ్రిటీస్ పోతున్నారు అని చెప్పని ఒక ఆయిల్ కోసం, హెర్బల్ ఆయిల్, ఐ డోంట్ నో వాట్ దే యూజ్ ఆల్సో, అన్ని రకాలు వేసేసి మిక్స్ చేసి పెడుతున్నారు. ఈజ్ ఇట్ సీరియస్లీ ట్రూ? అంటే మీరు కూడా చూసుంటారు కదా. సో ఇప్పుడు ఎలా అంటే వి కాల్ దట్ యాస్ బట్ బ్లెండ్ ఆఫ్. ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే ఒక డర్మటాలజిస్ట్ ఒక హెయిర్ మీకు కేర్ తెలుస్తుంది. ఏదో అందరూ వెళ్ళిపోయారు ఆయిల్ ఇంత నుంచి 1 monthలో ఇక్కడ దాకా, 2 monthsలో ఇక్కడ నుంచి కింద దాకా అనేది వాళ్ళు చెప్తున్నారు. సో పర్ఫెక్ట్గా డాక్టర్ దగ్గర నుంచి తెలిస్తే సో ఆడియన్స్కి కూడా అర్థమవుతుంది విచ్ షుడ్ బి బిలీవ్ అండ్ విచ్ షుడ్ నాట్ బి బిలీవ్ అన్నట్టు. సో ఇప్పుడు నార్మల్గా హెయిర్ గ్రోత్ ఎవ్రీ డే ఇట్ విల్ బి గ్రోయింగ్. సో ఒక 0.25 ఎస్పెషలీ స్కాల్ప్ హెయిర్, జుట్టు కానీ 0.25 to 0.5 డిపెండింగ్ పర్సన్ టు పర్సన్, 0.25 to 0.3 mm పర్ డే. సో అది గ్రోత్ అవుతుంది. మీరు ఆయిల్ పెట్టండి పెట్టలేకుండా కూడా ఇట్ విల్ గ్రో. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఆయిల్ అని చెప్పారు, ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ఆయిల్స్. అదేం హెర్బల్ ఆయిల్ బేసిక్లీ. సో ఇట్లా దాంట్లో మీ కోకోనట్ ఆయిల్ కూడా ఉంటుంది, కొంచెం రోజ్మెరీ ఆయిల్ ఉంటుంది, కొంచెం ఆల్మండ్ ఆయిల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ బ్లెండ్. సో క్యారియర్ ఆయిల్స్ ఎక్కువగా ఉంటుంది, లైక్ 1 tablespoon ఆఫ్ యువర్ క్యారియర్ ఆయిల్, 1 to 2 drops ఆఫ్ యువర్ రోజ్మెరీ ఆయిల్. సో ఇవి వేసినప్పుడు దే జస్ట్ ఇంక్రీజ్ ద బ్లడ్ సర్క్యులేషన్. సో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయినప్పుడు ఆబ్వియస్లీ కొన్ని హార్మోన్స్ ఆర్ గోయింగ్, ఎక్కువగా న్యూట్రియంట్స్ వెళ్తుంది. సో లిటిల్ ఎస్ బూస్టింగ్ ఆఫ్ హెయిర్ గ్రోత్ అవుతుంది, బట్ నాట్ సో మచ్ దట్ 1 month ఇంత డిఫరెన్స్. బట్ ద హెయిర్ విల్ బి స్ట్రాంగర్, బేసిక్లీ స్ట్రాంగర్ అండ్ షైనియర్. గ్రోత్ అంతే ఉంటుంది, బట్ జస్ట్ మినిమల్, ఇట్స్ నాట్ వెరీ సిగ్నిఫికెంట్. బికాస్ ఇప్పుడు వచ్చిండే స్టడీస్ ప్రకారం కూడా వాట్ ఎవర్ రీసెర్చ్ హ్యాస్ బీన్ డన్, నన్ ఆఫ్ ద ఆయిల్స్ ప్రూవ్ టు బి డూయింగ్ హెయిర్ గ్రోత్. రోజ్మెరీ ఆయిల్ హ్యాస్ లిమిటెడ్ రిజల్ట్స్ ఓన్లీ, బట్ అంత సిగ్నిఫికెంట్గా నేను యూస్ చేయాలి అనేది లేదు. స్టిల్ నో స్టడీస్ హ్యావ్ ప్రూవన్ ఇట్. సో ఆబ్వియస్లీ మేము స్టడీస్ ఎక్కువ బిలీవ్ చేస్తాం బికాస్ యూ వుడ్ హ్యావ్ రెడ్ ద సైంటిఫిక్ పార్ట్. సో వెన్ నన్ ఆఫ్ ద స్టడీస్, సో ఊరికే బ్లైండ్గా ఓకే నేను ఇది వేసినా అది వేసినా కాదు, బట్ ఓన్లీ ఫర్ కండిషనింగ్ ఇఫ్ యూ డూ ఇట్ ప్రాపర్లీ దెన్ అది ఎక్కువ రిజల్ట్స్ బాగా ఇస్తుంది. ఓకే. అయితే హెర్బల్ ఆయిల్ వాడచ్చు అంటారు. వాట్ కైండ్ ఆఫ్ దే ఆర్ షోయింగ్ వీ కెన్ అప్లై ఇట్ అంటారు. యూ కెన్ అప్లై ఇట్, బట్ ఎనీ ఆయిల్ బెటర్ టెస్ట్ ప్యాచ్ అండ్ జస్ట్ 1 to 2 hours. అంటే ఎలా చేస్తామంటే హెయిర్ కోసం? సో ఫస్ట్ జస్ట్ ఒక్క పార్ట్కి అంతే కొంచెం అప్లై చేయొచ్చు, బికాజ్ నేను అన్న కొన్ని ఆయిల్స్ ఇరిటెంట్గా ఉంటుంది. సో ఇరిటెంట్గా ఉన్నప్పుడు మీకు ఇరిటేషన్ వస్తుంది, ఇచీనెస్ వస్తుంది, రెడ్నెస్ రావడం అవన్నీ ఉండొచ్చు ఇఫ్ దే ఆర్ ఇరిటెంట్ ఆయిల్స్. సో ఇప్పుడు ఆనియన్ ఆయిల్ ఇస్ అ ఇరిటెంట్ ఆయిల్. దానివల్ల మీకు హెయిర్ గ్రోత్ ఇస్ స్టడీడ్ అండ్ సీన్ ఓన్లీ ఇన్ అలోపేషియా ఏరియేటా. ఇట్స్ అ డిజీజ్ వేర్ ఓన్లీ ప్యాచీ హెయిర్ లాస్ ఉంటుంది. కరెక్ట్. అలోపేషియా విన్నాను నేను. సో దట్ ఈస్ ఓన్లీ ఫర్ దట్ డిజీజ్ దట్ ఇట్ ఇస్ ప్రూవన్, బికాస్ అక్కడ ఇరిటెంట్ కావాలి. బట్ నార్మల్ నాకు జస్ట్ హెయిర్ షెడ్డింగ్ అవుతుంది, జస్ట్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, నేను ఆనియన్ ఆయిల్ వేస్తాను అంటే ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. సో దేర్ ఆర్ నో స్టడీస్ విచ్ ప్రమోట్ అలాగా. సో నో పాయింట్ మీరు ట్రై డిఐవైస్ వీ వాంట్ టు ట్రై అంటే దెర్ ఆర్ నో రిసర్చ్డ్ బ్యాక్డ్ అప్ డిఐవైస్ లైక్ దట్. సో ఎనీ ఆయిల్ మీరు ఏం తీసుకోకుండా కొంచెం వార్మ్ చేసేసి యూ కెన్ డైరెక్ట్లీ అప్లై, గెట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్ బై షైనింగ్ లస్చరస్ హెయిర్. That is good. Whatever the best one is coconut oil. What we have followed through years together. Adi correct gaane undi. So it is thick enough, baga moisture lock chestundi. It is the only oil which will even penetrate all your tubes of the hair, and protein loss also it will prevent. So chala baguntundi coconut oil. So you can use that rather ee fancy oils once in a while maybe if you want to try, but ఇంట్లో ఉండే కోకోనట్ ఆయిల్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ లాగా ఇప్పుడు పారాషూట్ నేమ్స్ లైక్ చాలా వచ్చేసినాయి, వాటికా పారాషూట్ ఇవన్నీ కోకోనట్ ఆయిల్స్ అనేది. ఇప్పుడు ఇవి కూడా వచ్చినాయి లైక్ మిషనరీలో కూడా మనం కోకోనట్స్ తీసుకెళ్ళి ఇచ్చినాక కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లాగా. సో విచ్ ఇస్ మోర్ బెనిఫిషియల్ అంటారు? అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ ద కమర్షియల్ ఆయిల్స్ విల్ ఆల్మోస్ట్ బి ద సేమ్. అంటే
ఆబ్వియస్లీ కమర్షియల్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ స్టెబిలైజింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తారు బికాస్ దానికి లైఫ్ స్టెబిలైజింగ్ బికాస్ అది లైఫ్ ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది కదా ఒక ప్రోడక్ట్ కి. ఇప్పుడు వాళ్ళు ఒక బ్యాచ్ ఆఫ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేశారు అంటే 2 years 3 years అని ఉంటుంది. సో ఆబ్వియస్లీ దే వుడ్ హావ్ యాడెడ్ ప్రిజర్వేటివ్స్. సో మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ చేసినప్పుడు దానికి వ్యాలిడిటీ ఓన్లీ ఫర్ సర్టన్ పీరియడ్. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ అక్కడ. ఓకే, ఎక్స్పైరీ కొంచెం తొందరగా అయిపోద్ది అంటారు కోల్డ్ ప్రెస్డ్. కరెక్ట్, బికాస్ అది న్యాచురల్, యు ఆర్ నాట్, మీరు ఏమి స్టెబిలైజ్ చేయట్లేదు. సో ఇట్ విల్ ఓన్లీ బి రిఫైన్డ్ ఆయిల్, కొంచెమే ఉంటుంది. సో దట్ క్వాంటిటీ యూ హావ్ టు ఫినిష్ ఇట్ అంతే. సో దానికి ఒక ప్రిస్క్రైబ్ టైం ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉండదు, ఇంట్లో ఉంటుంది. సో ఇఫ్ మీకు కొంచెం అలర్జీ ఉంది ఈ ప్రిజర్వేటివ్తో అంటే దెన్ యూ కెన్ గో ఫర్ కోల్డ్ ప్రెస్డ్. ఏమీ లేదు బికాస్ పారాషూట్ ఆర్ అదర్ బ్రాండ్స్ వీ బీన్ యూజింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. సో ఏమీ రియాక్షన్స్ లేదు. సో వీ కెన్ సేఫ్లీ యూజ్ ఇట్ బికాస్ ప్రిజర్వేటివ్స్ ఆర్ ఓన్లీ 0.03% ఓన్లీ వెరీ లెస్. సో దానివల్ల ఏమి ఇరిటేషన్ పొటెన్షియల్ ఉండదు as such. సో యూ కెన్ కంటిన్యూ సేఫ్లీ వాట్ ఎవర్ యూ ఆర్ యూజింగ్. ఓకే, సో కోకోనట్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ అండి. ఇంకా మిగతా ఫ్యాన్సీ ఆయిల్స్ మీకు కావాలనుకుంటే వాడచ్చు, లేకపోతే లేదు. బట్ ద కోకోనట్ ఆయిల్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ అనమాట. సో మీరు ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు, స్ఫూర్తి గారు అన్నట్టు, లోపల మీరు స్కాల్ప్కి అప్లై చేసుకోకుండా ఇలా హెయిర్ వరకు అప్లై చేసుకుంటే లెంత్ ఆఫ్ ద హెయిర్కి దెన్ ఇట్ ఈస్ మోర్ బెనిఫిట్స్ అని అంటారు, రైట్? సో స్కాల్ప్కి అసలు అంటూ వాష్ చేసిన తర్వాత అప్లై చేసుకుంటే పర్లా, లేకపోతే కనుక ఇట్లా అనేది అప్లై చేసుకో. బికాస్ ఆల్రెడీ బాడీ ఇక్కడ గ్లాండ్స్ ఉంటుంది, ఇట్స్ ఆల్రెడీ ప్రొడ్యూసింగ్ ఆయిల్. సో దట్ ఆ ఆయిల్ ఇస్ ఇనఫ్ ఫర్ ఇట్ టు హైడ్రేట్ అక్కడ. సో ఇంకా ఆయిల్ వేసే దాంట్లో యూజ్ ఉండదు. వీఆర్ జస్ట్ ఇంక్రీజింగ్ ఆ షాంపూ at the end. షాంపూ ఎక్స్పోజర్ ఎంత యూస్ చేయాలో టు రిమూవ్ దట్ ఎక్సెస్ ఆయిల్ అది ఎక్కువగా యూస్ చేస్తే దానివల్ల హెయిర్ డ్రై అవుట్ అయిపోతుంది. సో డ్రై అవుట్ అయిపోయినాక నేను ఆయిల్ వేసినా కూడా అది డ్రైగానే ఉంది అనిపిస్తుంది. సో లిమిటెడ్ క్వాంటిటీ. ఓన్లీ 1 hour అండి? 1 hourలో చాలా బేసిక్గా మనకి హెన్నా పెట్టుకున్న ఏది పెట్టుకున్న 1 hourలో తీసేయమంటారండి. బట్ మన పేరెంట్స్ వచ్చేసి రెగ్యులర్గా ఆయిల్ పెడతాం కదా యాక్చువల్గా, లైక్ నైట్ అంతా వదిలేస్తాం, లేకపోతే స్కూల్కి పెట్టి పంపిస్తాము. సో కిడ్స్కి స్కూల్కి పెట్టి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అంటే? ఆబ్వియస్లీ ఐ ఆల్సో డూ దట్, ఎందుకంటే నీట్గా ఉంటుంది. సో ఇట్లా వచ్చేది జుట్టు అని ఆయిల్ అప్లై చేసి పంపిస్తాము. సో వాటి వరకు కిడ్స్కి ఎంతవరకు కరెక్ట్? అవును, అది అందరికీ అదే ఫాలో అవుతుంది. సో నేనేం చెప్పాను, ఆల్రెడీ ఆయిల్ బాడీ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, దానిపైన కోకోనట్ ఆయిల్ వేస్తాం. అండ్ ఎవరే కానీ ఈవెన్ కిడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చాలా ప్లే గ్రౌండ్కి దే ఆర్ గోయింగ్ టు లాట్ ఆఫ్ డస్ట్. సో ఆయిల్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డస్ట్ విల్ సెటిల్ ఆన్ ద ఆయిల్. సో అప్పుడు వాళ్ళకి డాండ్రఫ్ కానీ స్కాల్ప్ ఇచ్చింగ్ కానీ లేకపోతే ఫ్లేక్స్ లాగా పడిపోతుంది అంటే దట్ ఈస్ డెఫినెట్లీ బికాస్ ఆయిల్ పైన అంతా కూర్చొనిస్తుంది. ఇట్ విల్ నాట్ వాష్ అవే, అక్కడే బాగా డిపాజిట్ అయిపోయి ఇట్ విల్ ఫార్మ్ అ లేయర్. సో దట్ ఈస్ వై యూరే కానీ మేము ఎందుకు 1 hour, half an hour చెప్పానంటే సో దట్ న్యూట్రిషన్ వెళ్ళిపోతుంది, దట్ మచ్ ఇస్ ఎనఫ్. అండ్ ఆ ఆయిల్ వేసుకొని నేను అంతా పని చేస్తాను లేకపోతే బయటికి వెళ్ళి వస్తా అంటే అగైన్ యూఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ద పొల్యూషన్, టు ద సేమ్ డస్ట్. సో అదంతా సెటిల్ అయిపోతుంది. సో అప్పుడు అది తీసేయడానికి యూ విల్ పుట్ మోర్ షాంపూ బికాస్ ఓకే ఇంకా అలాగే ఉంది నేను తీసేకి ఇంకా టైం తీసుకుంటుంది. సో ఆబ్వియస్లీ ఇంకా డ్రైనెస్ ఎక్కువ అవుతుంది. సో అయితే కిడ్స్ కూడా రాయకూడదు, రెగ్యులర్ గా రాయకూడదు. యూ కెన్ పుట్ రెగ్యులర్లీ అంటే 1 a week కానీ 2 a week కానీ పెట్టొచ్చు. బట్ ఎక్స్పోజర్ విత్ అవుట్ సైడ్ ఎయిర్ ఉండకూడదు, ఉండద్దు. అండ్ ఓవర్ నైట్ వాట్ మేమందరూ ఫస్ట్ నుంచి ఫాలో చేస్తుంది ఓవర్ నైట్. సో సేమ్ థింగ్, ఓవర్ నైట్ పెట్టినప్పుడు బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, నైస్లీ అది ఎక్కువ పెట్టి సెబోరియా డర్మటైటిస్ అని డాండ్రఫ్ కానీ అంతా స్టార్ట్ అయిపోతుంది. అదొకటి. సేమ్ థింగ్ గ్రావిటీ వల్ల యువర్ ఆయిల్ ఆల్సో స్టార్ట్స్ టు ట్రికల్ డౌన్. సో ఇక్కడ ఫోర్ హెడ్ పింపుల్స్ కానీ వస్తాయి, బికాజ్ ఆయిల్ డాండ్రఫ్ కూడా ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ వరకు వచ్చేస్తుంది. అండ్ ఆయిల్ అంటే ఇట్ విల్ బ్లాక్ యువర్ పోర్స్. సో దానివల్ల పింపుల్స్ వస్తుంది, బ్యాక్ పింపుల్స్ వస్తుంది. సో దట్ విల్ ఆల్ ఇంక్రీజ్. సో దట్ ఈస్ వై జస్ట్ షార్ట్ కాంటాక్ట్ ఈస్ సఫిషియంట్. కానీ ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు కాబట్టి నిజంగా మాకు ఇప్పుడు తెలిసినాయి అండి. అదే మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడైతే చక్కగా ఆయిల్స్ అన్ని పెట్టి స్కూల్కి పంపించారు. మేబీ అప్పుడు పొల్యూషన్ కూడా తక్కువ ఉండింది, ఇంతలాగా లేదు. బట్ దట్ టైమ్ ఆల్సో కిడ్స్ యూస్ టు టెల్ నాకు ఇంకా ఇచ్చింగ్ ఉంది స్కాల్ప్ లో, వన్స్ దే కమ్ ఫ్రమ్ స్కూల్ ఇక్కడ ఇచ్చింగ్ ఉంది అక్కడ ఇచ్చింగ్ ఉంది. దట్ టైమ్ వి నెవర్ యూస్ టు థింక్ మేబీ. సో ఇప్పుడు కొంచెం రీసెర్చ్ బ్యాక్ ఆఫ్టర్ సీయింగ్ కేసెస్ ఆల్సో వి రియలైట్ నౌ ఓకే దీనివల్ల ఇలా అంటే బేసిక్ సైన్స్. ఆయిల్ పైన ఏం డస్ట్ ఉన్నా కూడా కూర్చొనేస్తుంది. సో అది బేసిక్ సైన్స్. బై ద టైం వి అనలైజ్ ఇట్ మా బాడీలో ఇలా అవుతుంది అంటే కొంచెం టైం పట్టింది. సో ఆయిల్ అయితే ఓన్లీ
ఓన్లీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మాత్రం వాడండి. నో నీడ్ టు పుట్ లైక్ అవర్స్ టుగెదర్ ఆర్ నైట్ పూర్తిగా నైట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు.